తెలుగింటి ఆడపడుచులు జరుపుకునే ఘనమైన పండుగల్లో ప్రధానమైనది బోనాల పండుగ. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు తెలంగాణ రాష్ట్రంలో బోనాల సందడి మొదలవుతుంది. బోనాల జాతరకు సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రభుత్వ శాఖలు, ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మహంకాళి ఠాణా వద్ద ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా ఆయా శాఖల సమన్వయంతో సేవలు అందించనున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. ఈ రోజు నుంచి 2 రోజులు జరిగే మహంకాళి ఉజ్జయిని బోనాలకి మాత్రం సికింద్రాబాద్ అంతా రంగం సిద్ధమైందనే చెప్పాలి. సికింద్రాబాద్ మహంకాళి ఆలయం దగ్గర ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. అయితే ఆలయంలో సర్వంగా సుందరంగా ముస్తాబైంది. ప్రభుత్వ శాఖలు, ఆలయ అధికారులు శుక్రవారం సాయంత్రానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. మహంకాళి ఠాణా వద్ద ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా ఆయా శాఖలు సమన్వయంతో సేవలు కూడా అందించనున్నాయి. సికింద్రాబాద్ నూతన శోభను సంతరించుకుంది. 13న పలహార బండ్లు ఊరేగింపు, 14న రంగం పోతరాజుల గావు అంబరిపై అమ్మవారి ఊరేగింపు ఉండటంతో యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. అయితే ఇంకా మహంకాళి జాతరకి పలు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఓన్లీ ఉట్టి తెలంగాణ వాసులే కాకుండా పక్కన రాష్ట్ర వాళ్ళు కూడా ఇక్కడికి వస్తుంటారు. దానితో పాటు నగరంలో అంతా మనకు ఎక్కడ చూసినా రేపు మహంకాళి ఆలయం దగ్గరనే కనిపిస్తుంటారు. ఈ సమయంలో బోనం సమర్పించే వాళ్ళకి 2 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. సమర్పించే వారికి ఆర్పీ రోడ్, పాత రామ్ గోపాల్ పేట ఠాణా నుంచి ఏర్పాటు చేసే 2 క్యూ లైన్ల ద్వారా బోనాలతో వచ్చే మహిళలు ఆలయంలోకి చేరుకున్నాక గర్భగుడి ఎదురుగా ఉన్న మాతంగేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద బోనాలు శాఖ సమర్పించేలా ఏర్పాటు చేశారు. అయితే మహిళలకి కూడా వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సికింద్రాబాద్ ఆర్పీ రోడ్ నుంచి సుభాష్ రోడ్ మీదుగా ఓ లైను, ఎంజీ రోడ్, పాత రామ్ గోపాల్పేట ఠాణా ఎదురుగా మరో క్యూ లైన్ బోనాలతో వచ్చే మహిళలకు ఏర్పాటు చేశారు. సాధారణంగా అయిన లైన్లు కూడా చిత్రదుర్గం నుంచి ఓ లైన్ మొదలు, పాత రామ్ గోపాల్పేట ఠాణా నుంచి మరో లైన్ ఏర్పాటు చేశారు. పాసులు వచ్చే వారికి చిత్రదుర్గ నుంచి ఓ లైన్ మొదలు, టొబాకో బజార్ నుంచి పాసులతో వచ్చేవారిని అనుమతించనన్నారు. ఇప్పటికే లోపల చూసుకుంటే మనము ఆలయం లోపల చూస్తే అయితే పండ్లతో, పువ్వులతో రకరకాలుగా అలంకరణ పూర్తి చేశారు. రేపు జరిగే సికింద్రాబాద్ బోనాలకి మాత్రం ఇప్పటికే భక్తులు అయితే ఆలయంకి వస్తున్నారు. అయితే ప్రతిష్ట భద్రత కూడా ఏర్పాటు చేశారు. 2500 మంది పోలీసులు సేవలు అందించనున్నారు. సుమారు 150 పైగా కెమెరాలు పర్యవేక్షణ. దీంతో పాటు జలమండలి జాతరలో క్యూ లైన్ తో పాటు ఆలయ పరిసరాల్లో 8 లక్షల నీటి ప్యాకెట్లు, 50,000 మంచినీటి బాటిల్ సిద్ధం చేశారు. విద్యుత్ సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది కలిగినా ఇబ్బంది కలిగినా దానికి సంబంధించి అయితే సేవలు అందించడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికైతే చూస్తే అయితే లోపల మనకు ఆలయం దగ్గర మొత్తము బోనాల సందడి మొదలైందని చెప్పాలి. అయితే సికింద్రాబాద్ బోనాలకి మాత్రము నలుమూలల నుంచి చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అసలు మహంకాళి ఉజ్జయిని అమ్మవారు అంటే చాలా మంది ముఖ్యంగా దర్శనం చేసుకుంటూ ఉంటారు. వివిధ రాష్ట్రాల నుంచి అవ్వచ్చు, లేదంటే హైదరాబాద్ నలుమూలల నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటారు. వచ్చిన భక్తులకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మాత్రం ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పాలి. అయితే మహిళలకి కూడా ప్రత్యేకంగా చాలా మంది మహిళలు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అయితే రేపు షీ టీమ్ ని కూడా ఏర్పాటు చేశారు. అయితే 2 రోజులు మాత్రము సికింద్రాబాద్ లో చూసుకుంటే అయితే మనకు పెద్ద ఎత్తున బోనాల సందడి జరుగుతుందని చెప్పాలి. వీడియో శివతో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్.